అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఇక వీడియోస్ లైక్ చేస్తారని కోరుకుంటూ, ఇక వివరాలకెళ్దాం. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు చాలా డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో అయితే ఏపీలో పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఒక డీఏ ఇచ్చారు గతంలో. 6 నెలల తర్వాత మరో డీఏ ఇస్తామని చెప్పారు. మరి 6 నెలలు కూడా డిసెంబర్‌తో పూర్తి కావస్తుంది కాబట్టి, నూతన సంవత్సర కానుకగా ఖచ్చితంగా ఇంకొక డీఏ ఇవ్వాలి. అదనంగా ఇంకో డీఏ కూడా ఇవ్వాలి. తర్వాత పీఆర్సీ రిపోర్ట్ కూడా వెంటనే తెప్పించుకోవాలి. ఎందుకంటే ధరలు పెరిగిపోతున్నాయి. ఉద్యోగులందరూ కూడా మరి లక్షల్లో నష్టపోతున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఇవ్వాల్సిన డీఏని ఇన్ని రోజులు ఆపడం మాత్రం అన్యాయం. ప్రతి 5 ఏళ్లకోసారి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇన్ని రోజులు ఆపడం అన్యాయం. ఉచిత పథకాల పేరుతో ఇటు ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయిందని చెప్పి సాకుతో మరి ఉద్యోగుల యొక్క డీఏలు, ఉద్యోగుల యొక్క పీఆర్సీలు, ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటి మీద ప్రభుత్వం ఆలస్యం చేయడం మాత్రం అన్యాయం అని చెప్పేసి సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే మరి ఉద్యోగుల యొక్క అసంతృప్తిని చల్లార్చే విధంగా వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి డీఎల్లో దాదాపు 2-3 డీఏలు వెంటనే ఇవ్వాలి. పీఆర్సీ రిపోర్ట్ కూడా వెంటనే తెప్పించుకోవాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ఇక విషయంలోకి వెళ్తే అమ్మో పీఆర్సీన ఉలిక్కి పడుతున్న సర్కారు, కమిటీ నివేదిక ఎప్పుడో సిద్ధమైంది, ఆర్థిక భారం మోయలేకనే అమలు చేయడం లేదంటున్న ఉద్యోగులు. 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీ మరి 51% ఫిట్మెంట్ అడుగుతున్న ఉద్యోగ సంఘాలు. కనీసం 1% ఫిట్మెంట్ ఇవ్వాలంటే ప్రభుత్వం మీద 250 నుంచి 300 కోట్ల భారం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం భయపడుతుంది. మరి ఉచిత పథకాలకి లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. దాదాపు 3-4 లక్షల కోట్ల బడ్జెట్ కూడా ప్రవేశపెడుతుంది. ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం మరి ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వడం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే కొన్ని పథకాలని మరి కంట్రోల్ పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా పథకాలు అమలు చేసి ఇటు ఉద్యోగులను అన్యాయానికి గురి చేయడం సరికాదని చెప్పి ఉద్యోగ సంఘాలు అయితే భావిస్తున్నాయి. ఇక ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఆర్థికపరమైన అంశాల గురించి లేవనెత్తితే చాలు ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ఏమీ అడగొద్దు, బడ్జెట్ లేదు అని ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వాలు చెప్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. కొత్త పీఆర్సీ 2023 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు. గడువు ముగిసినా ఉలుకు పలుకు లేదు. పీఆర్సీ గురించి మాట ఎత్తవద్దనే విధంగా ప్రభుత్వం తీరు ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుంది. అసలే రాష్ట్ర రాబడి అంతంత మాత్రంగా ఉంది. వచ్చే ఆదాయం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది. దీనికి తోడు కేంద్రం జీఎస్టీ స్లాబ్లను కూడా సవరించడంతో రాష్ట్రానికి ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ క్రమంలో పీఆర్సీని అమలు చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ప్రభుత్వం అందుకే పీఆర్సీ జోలికి పోవడం లేదని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వేతన సవరణను ఎప్పటికప్పుడు కమిషన్ నియమించడం, నివేదికను తెప్పించుకోవడం, దాన్ని అమలు చేయడం జరుగుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అది టైం ప్రకారం అమలు కావడం లేదు. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ చైర్మన్గా, రిటైర్డ్ ఐఏఎస్ బి రామయ్య సభ్యుడిగా రెండో పీఆర్సీ కమిటీని అప్పట్లోనే నియమించింది. ఈ కమిటీ 6 నెలల్లో ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంది. 2024 ఏప్రిల్ 2వ తేదీతో ఆ కమిటీ గడువు ముగిసింది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కారణంగా కమిటీ గడువును 6 నెలలు పొడిగించారు. ఈ అక్టోబర్ 2వ తేదీకి మరి పీఆర్సీ కమిటీ నియమించి 2 ఏళ్లు పూర్తయింది. నవంబర్ నెల కూడా గడిచిపోతుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నుంచి ఈ పీఆర్సీ కమిటీ పలు దఫాలుగా సమావేశమై ప్రతిపాదనలు సైతం స్వీకరించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మరి 51% ఫిట్మెంట్ను ప్రకటించాలని కమిటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు కమిటీ పలు సిఫార్సులతో పీఆర్సీ నివేదికను కూడా రెడీ చేసింది. ప్రభుత్వం పిలిస్తే నివేదిక ఇవ్వాలని కమిటీ చూస్తోంది. పిలిస్తే ఇస్తామని కమిటీని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలతో కమిటీ చెప్పినట్టు ఓ కీలక ఉద్యోగ సంఘం నేత పేర్కొన్నారు. ఇక ప్రభుత్వంపై 7,500 కోట్ల భారం. అంటే ఒకవేళ ప్రభుత్వం కమిటీ నుంచి పీఆర్సీ నివేదిక తీసుకుంటే వెంటనే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. పీఆర్సీ అమలు చేయాల్సి ఉంటుంది. పీఆర్సీకి, కమిటీకి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు 51% ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నాయి. కాబట్టి రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అయితే ఉన్నారు. వీరందరికీ కనీసం 1% ఫిట్మెంట్ ఇవ్వాలంటే దాదాపు నెలకు 250 నుంచి 300 కోట్ల డబ్బులు కావాల్సి ఉంటుంది. అదే 51% ఫిట్మెంట్ అంటే దాదాపు 12,750 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయి. మరి దానికి తోడు ఇది కలుసుకుంటే మొత్తం 23,000 కోట్లు, 25,000 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉంది. అయితే ఇందులో ప్రభుత్వం మరి ఎంత మేర ఫిట్మెంట్ ఇస్తుందో అనేది చర్చనీయాంశమే. ఒకవేళ 30% అయితే మాత్రం 7,500 కోట్లు ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ నిధులు ఉద్యోగులకు ప్రభుత్వం బకాయి పడ్డట్టే. 2.5 ఏళ్లు కావస్తున్న పీఆర్సీ అమలు చేయకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మరి పీఆర్సీని అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోవడం లేదని ఉద్యోగ సంఘాల నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ప్రస్తుతం అయితే
పెండింగ్ డిఏలు చాలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో, ఏపీలో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్ డిఏలలో వెంటనే విడుదల చేయాలి నూతన సంవత్సర కానుకగా. తర్వాత రిటైర్మెంట్ అయిన వారికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి. ఇక కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కూడా వారికి ఉద్యోగ భద్రత, వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఇక ఈహెచ్ఎస్ కూడా అమలు చేయాలి. తర్వాత ఉద్యోగులు దాచుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ము, తర్వాత సరెండర్ లీవ్స్, వీటికి సంబంధించి కూడా బిల్స్ 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా పడడం లేదు. వీటికి సంబంధించి కూడా పెండింగ్ బిల్స్ అన్నిటి కూడా వెంటనే విడుదల చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వెంటనే రిటైర్ అయిన వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక ఉచిత పథకాలకు ఏ విధంగా నిధులు ఒక బాధ్యతతో ప్రభుత్వం కేటాయిస్తుందో అదే తరహాలో ఉద్యోగుల సంక్షేమానికి, ఉద్యోగుల ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించాలి. ఇక వెంటనే అమలు చేయాల్సిందే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు. పీఆర్సీ నివేదిక తెప్పించుకొని మంచి ఫిట్మెంట్తో నూతన పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించాలని పలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడడంతో అప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందులను ఉద్యోగ ఉపాధ్యాయులు అర్థం చేసుకుని 2 ఏళ్లుగా ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా తమ కార్యాచరణను ప్రారంభిస్తామని తెలిపారు. డిసెంబర్ 9 తర్వాత తమ కార్యాచరణను మొదలు పెడతామని పీఆర్టీయూ టీఎస్ సంఘం ఈ ఏడాది చివరి వరకు వేచి చూస్తామని కీలక ఉద్యోగ సంఘం నేత ఒకరైతే పేర్కొన్నారు. సరే, ఏది ఏమైనా పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు మరి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఒక ఉద్యమ కార్యాచరణ పిలుపునిస్తారా, లేకుంటే ప్రభుత్వంతో చర్చలు జరిగే విధంగా మరి రూట్ మ్యాప్ తయారు చేసుకుంటారా? మరి సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయుల యొక్క ఆశలు, ఆకాంక్షలు, వారి లక్ష్యాల్లో నష్టపోతున్నారు. వారందరికీ న్యాయం చేసే విధంగా మరి ఉద్యోగ సంఘాలు కూడా వ్యవహరించాలి. ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఉద్యోగులని గాలికి వదిలేదు. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంని సక్సెస్ చేయడం ఉద్యోగుల బాధ్యత. ఉద్యోగులు మరి 9 to 4 అవసరమైతే ఆ టైం తర్వాత కూడా ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఉద్యోగులు లేనిదే ప్రభుత్వం లేదు, ప్రభుత్వం లేనిదే ఉద్యోగులు లేరు. మరి ఉద్యోగుల సహకారంతోనే ప్రభుత్వం అన్ని పథకాలను అమలు చేస్తుంది. కాబట్టి ఉద్యోగులకు కూడా మరి హెల్త్ కార్డ్స్ కూడా సరిగా పనిచేయడం లేదు. హెల్త్ కార్డ్స్ కూడా మరి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం మరి నూతన హెల్త్ స్కీమ్ కూడా ప్రవేశపెట్టాలి. వారికి కొత్త కార్డులు ఇచ్చి కార్పొరేట్ హాస్పిటల్కి పోయినా కానీ జర ఫ్రీగా వైద్యం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక పీఆర్సీ రిపోర్ట్ కూడా రెడీ అయింది. పీఆర్సీ రిపోర్ట్ కూడా ప్రభుత్వం వెంటనే తెప్పించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ సంఘాలను కూడా మరి చర్చలకు ఆహ్వానించాలి. ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, 3 మెన్ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీ వేశారు, తర్వాత పీఆర్సీ కమిషన్ వేశారు. ఎన్ని కమిషన్లు వేసినా కానీ సీఎం స్థాయిలో, డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి స్థాయిలో మరి ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి ఆ చర్చల్లో మరి ఉద్యోగుల యొక్క ఆర్థికేతర సమస్యలు ఏంటివి, అందులో దాదాపు సగం సమస్యలు వెంటనే పరిష్కరించి వారి యొక్క అసంతృప్తిని తొలగించాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలందరూ కూడా భావిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు చక్కగా పనిచేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా వారు కృషి చేస్తారు. కాబట్టి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి. అమ్మో పీఆర్సీనా అని ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. తెలంగాణకి ధనిక రాష్ట్రం మనది, ఖచ్చితంగా ఇన్కమ్ కూడా వస్తుంది. కాబట్టి కొంచెం ఉచిత పథకాలను కొంచెం తగ్గించుకొని మరి ఉద్యోగులకు రావాల్సినటువంటి టైం ప్రకారం 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన డిఏలు, 5 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీలని వాటి ఖచ్చితంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఖర్చులని మినహాయించి మిగిలిన డబ్బుల్ని మాత్రమే ఉచిత పథకాల ఖర్చు పెట్టే విధంగా ప్రభుత్వాలు మరి వ్యవహరించాలని చెప్పి ఆశిస్తూ ఉద్యోగులకు త్వరలోనే నూతన సంవత్సరంగా కొత్త గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.